న్యూ ఇయర్ వేళ గచ్చిబౌలిలో డ్రగ్స్ కలకలం సృష్టించింది. క్వెక్ కియానా పబ్లో ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు చేశారు. పలువురు యువకులకు డ్రగ్ టెస్ట్ నిర్వహించారు. దీంతో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ రావడంతో వారిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించారు. దాన్ని లోపు తీర్చుకోవద్దంట అలాగే దాటిందే 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 దాన్ని లోపు ఎప్పట్లానే న్యూ ఇయర్ టైంలో డ్రగ్స్ కలకలం హైదరాబాద్లో కనిపిస్తోంది. క్వెక్ కియానా పబ్పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేయగా పలువురు డ్రగ్స్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. డ్రగ్స్ పాజిటివ్ కేసు కూడా నమోదయ్యాయి. మొత్తానికైతే వీరినందరినీ కూడా గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు ఎస్ఓటీ పోలీసులు. దీనికి సంబంధించి అప్డేట్ మా రిపోర్టర్ పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, న్యూ ఇయర్ టైంలో తనిఖీలు ఎక్కువ ఉంటాయని తెలిసినా కూడా పబ్లలో ఇలాంటి డ్రగ్స్ ఉదంతం బయటపడటం ఎలా అర్థం చేసుకోవాలి? పోలీసులు ఏం చెప్తున్నారు? పవన్ పవన్ చెప్పండి. గచ్చిబౌలి చెప్పండి పవన్. గచ్చిబౌలి పబ్ లో యొక్క పోలీసులు రైడ్ నిర్వహించారు. స్వాక్ అరీనా యొక్క పబ్ లో డ్రగ్స్ సేవిస్తున్న సమాచారంతో కూడా పోలీసులు రైడ్స్ చేయడంతో ఒక 8 మందిని డ్రగ్స్ టెస్ట్ చేశారు. వాళ్ళ 8 మంది కూడా డ్రగ్స్ పాజిటివ్ గా వచ్చింది. వెంటనే వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని డ్రగ్స్ ఎక్కడ సేవించారు అనే దానిపైన కూడా పూర్తిగా వారిని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పటికే టీ ల్యాబ్ సంబంధించిన పోలీసులు రైడ్స్ కూడా నిర్వహించారు. దాని తర్వాత వీరు 8 మందిని కూడా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కూడా అప్పగించారు. అక్కడ వారిని సంబంధించి విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా వారి ఫోన్స్ కావచ్చు, ఇతర సంబంధించిన వాటన్నిటిని కూడా పోలీసులు వివరాలు కూడా సేకరిస్తారు. మరోవైపు చూస్తే న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించి పూర్తిగా పోలీసులు మాత్రం ఎక్కడ డ్రగ్స్ వాడకం జరిగితే మాత్రము కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా డ్రగ్స్ సేవిస్తే తమకు సమాచారం తెలిస్తే మాత్రము ఏకకాలంలో దాడులు నిర్వహిస్తాం, వారిని పట్టుకుంటాం. వెంటనే అక్కడనే వారికి కావాల్సిన టెస్ట్ చేసి పాజిటివ్ వస్తే మాత్రము చట్టరీత్యా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా మరోవైపు పోలీసులు ఖచ్చితమైన హెచ్చరికలు జారీ చేశారు. ఏదైనా ఈవెంట్ నిర్వహిస్తే మాత్రం పోలీసులతో ఖచ్చితమైన అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకొని ఈవెంట్ నిర్వహించుకోవాలి. ఒకవేళ అనుమతి లేని ఈవెంట్ నిర్వహిస్తే ఈవెంట్ మేనేజర్ పైన, ఈవెంట్ యజమాని పైన కూడా చర్యలు ఉంటాయని మాత్రము ప్రధానంగా పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా పబ్బుల సంబంధించిన మేనేజర్లకు ఇప్పటికే పోలీసులు సూచనలు కూడా జారీ చేశారు. వారితో సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మితిమీరి సంబంధించి సౌండ్ సిస్టమ్ కూడా పెట్టొద్దు. అంతేకాకుండా 18 సంవత్సరాల లోపు వారు వస్తే మాత్రము వారికి లిక్కర్ సరఫరా చేయొద్దు, అంతేకాకుండా వారిని అలో చేయొద్దు అని చెప్పి కూడా చాలా ఖచ్చితంగా ఆదేశాలు చూస్తున్నాము. మొత్తానికి మాత్రము హైదరాబాద్ లో మాత్రము పబ్కు సంబంధించిన కావచ్చు, న్యూ ఇయర్ వేడుకల్లో ఎక్కడ ఎలాంటి అలజడి కాకుండా మరోవైపు జీరో యాక్సిడెంట్ సంబంధించిన నేపథ్యంలో పోలీసులు అన్ని రూల్స్ కూడా పాటిస్తారు. ప్రతి ఒక్కరు కూడా పోలీసు రూల్స్ కూడా పాటించాలి అనేది మాత్రము ప్రధానంగా పోలీసులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పవన్, ఇంకొక వైపు న్యూ ఇయర్ టైంలో కూడా మీరు చెప్పినట్టుగా షరతులు ఎంత విధించినా కూడా పోలీసులు పబ్స్లలో ఈ డ్రగ్ ఉదంతం అనేది బయటపడుతూనే ఉంది. ఒకవైపు టాస్క్ ఫోర్స్ ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తోంది, కేసెస్ నమోదు చేస్తున్నా కూడా ఎందుకు ఇలాంటి డ్రగ్స్ కేసెస్ అనేవి నమోదవుతున్నాయి? పోలీసులు ఇప్పుడు ఈ కేసు బయటపడటంతో మరింత కఠినంగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోందా? అయితే మొత్తానికి చూస్తే ఇటు నగరంలో డ్రగ్స్ మాత్రం విచ్చలవిడిగా కొనసాగుతుందనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఎన్ని కేసులు నమోదు చేసినా కొత్త వారు వస్తూనే ఉన్నారు కాబట్టి వారి పైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు ప్రత్యేకంగా నార్కోటిక్ బ్యూరోతో పాటు దీనికి సంబంధించి కొంత పోలీసులు ప్రత్యేక టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు. కానీ న్యూ ఇయర్ వేడుకల్లో మాత్రం డ్రగ్స్ సంబంధించి కావచ్చు,
ఇటు వాహనాలకు సంబంధించి డ్రగ్ కంట్రీకి సంబంధించి కావచ్చు, వీటన్నిటిపైన చాలా కఠిన చర్యలు కూడా ఉంటాయని మాత్రం ప్రధానంగా పోలీసులు గత కొన్ని రోజుల నుంచి కూడా హెచ్చరిస్తున్నారు. రేపు మాత్రము భద్రతా విషయంలో మాత్రం పోలీసులు పూర్తిగా అన్ని ఆంక్షలు కూడా విధించారు. రైట్, థ్యాంక్ యూ పవన్.